Hello and welcome back to your favorite program Accountancy It's So Easy. వీడియోని ఎండ్ దాకా చూస్తూ ఉండండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్. ఈ వీడియోలో మనం డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఆర్ 2 కాలమ్ క్యాష్ బుక్ గురించి తెలుసుకుందాం. ఈ 2 కాలమ్ క్యాష్ బుక్ అనేది సిమిలర్ టు సింగిల్ కాలమ్ క్యాష్ బుక్కే ఉంటుంది. లెజర్ అకౌంట్ ఎలా ఫార్మాట్ ఉంటుందో అలాగే వెయ్యాలి. కాదంటే మనము ఆ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఉత్త అమౌంట్ కాలం ఒకటే మెయింటైన్ చేసేవాళ్ళం. అందులో దాన్ని డబుల్ కాలం చేయాలి అని అంటే అమౌంట్ కాలం ప్లేస్లో క్యాష్ డిస్కౌంట్ లేదా బ్యాంక్ డిస్కౌంట్ అంటూ 2 కాలమ్స్ని మనము అమౌంట్ కాలంని 2గా చేసినట్టయితే వీ కెన్ గెట్ ద డబుల్ కాలం క్యాష్ బుక్. రిమైనింగ్ ఫార్మాట్ అంతా సేమే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే మనకి క్యాష్ డిస్కౌంటో లేకపోతే బ్యాంకు డిస్కౌంటో, ఈ డిస్కౌంట్ అనే ఒక ఐటమ్ని ఎక్కువగా మనం ఎక్స్ట్రాగా మనము కాలం గీసుకుంటాం అన్నమాట. సో మనకి ఒకసారి గమనిస్తే ముందు మనం క్యాష్ డిస్కౌంట్ బ్యాంకు డిస్కౌంట్లో క్యాష్ అనేది మనకు తెలుసు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగితే వేసుకునేది క్యాష్ కాలం. బ్యాంక్ డిస్కౌంట్లో బ్యాంక్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాము. బ్యాంక్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గూగుల్ పే, పేటిఎం, ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెక్స్ ఇలాంటి పదాలతోటి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది అని అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది అని మనం అర్థం చేసుకొని అప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండే కంపెనీలు బ్యాంక్ కాలమ్ అండ్ డిస్కౌంట్ కాలంతో ఉన్న డబుల్ కాలమ్ క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తాయి. అలాగే ఏమో క్యాషే రొటీన్గా వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది అని అన్నప్పుడు క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ తోటి 2 కాలమ్ క్యాష్ బుక్ ఆ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో డిస్కౌంట్ కాలమ్స్ అనేవి మనము ఎక్స్ట్రాగా చూస్తున్నాం. ఈ 2 కాలమ్స్లో మామూలుగా అమౌంట్ కాలంలో క్యాష్ అన్న రావచ్చు, బ్యాంక్ అన్న రావచ్చు, కానీ ఎక్స్ట్రా కాలం ఏమొస్తుంది ఇక్కడ డిస్కౌంట్ కాలం అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ డిస్కౌంట్ కాలమ్స్ అనేవి 2 పక్కల ఎక్స్ట్రాగా వస్తున్నాయి. సింగిల్ కాలం క్యాష్ బుక్కిను డబుల్ కాలంకి ఈ 2వ కాలం దేంతో వస్తుంది మనకి. సింగిల్ కాలంలో అయితే ఓన్లీ ఒకటే అమౌంట్ కాలం ఉండేది. ఇప్పుడు డబుల్ కాలం అయ్యేసరికి అమౌంట్ కాలంతో పాటు మనకి డిస్కౌంట్ కాలమ్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఈ డిస్కౌంట్ కాలమ్స్ అనేవి చూస్తే డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాలమ్స్ వస్తున్నాయి. మరి డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేవి ఏ డిస్కౌంట్లు, డిస్కౌంట్ అనేది ఏంటి అసలు అనేది ఒకసారి చూద్దాం. డిస్కౌంట్ అనేది 2 రకాలు. డిస్కౌంట్స్ ట్రేడ్ డిస్కౌంట్ అన్నా కావచ్చు, క్యాష్ డిస్కౌంట్ అన్నా కావచ్చు. మరి ట్రేడ్ డిస్కౌంట్ అని అంటే ఏంటి, మనం ఎప్పుడైతే మన బల్క్లో ఆర్డర్ పెట్టి సామాన్ ఏమైనా తెచ్చుకుంటే మన బిజినెస్కి అప్పుడు మనకు కొంత డిస్కౌంట్ ఇస్తారు, అది ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. అలాగే మనమన్నా బల్క్లో ఏదైనా అమ్మేటప్పుడు ఇచ్చేది ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ ఎక్కడ మనము చూపియం బుక్స్లో. వేరాజ్ దిస్ క్యాష్ డిస్కౌంట్ అనేది డిఫరెంట్. క్యాష్ డిస్కౌంట్ అనేది ఎప్పుడైతే మనము మన యొక్క కస్టమరు అంటే మన యొక్క డెటార్ మనకు త్వరగా క్యాష్ పేమెంట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం కొంత అమౌంట్ త్వరగా పే చేస్తాడన్న ఉద్దేశంతో డిస్కౌంట్ ఇచ్చామంటే దాన్ని మనము క్యాష్ డిస్కౌంట్ అన్నాం. ఈ క్యాష్ డిస్కౌంట్ మనం కస్టమర్కి అలో చేయొచ్చు లేదా మన సప్లయర్ దగ్గర మనము రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనము అలో చేసిందైతే డెబిట్ సైడ్ ఆఫ్ ద డబుల్ కాలం క్యాష్ బుక్లో పడుతుంది. అదే డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమో క్రెడిట్ సైడ్లో ఆ కాలం ఉంటుంది. ఈ డబుల్ కాలం క్యాష్ బుక్లో ఇంకొక పాయింట్ ఏంటంటే డిస్కౌంట్ కాలంకి వచ్చేసరికి డిస్కౌంట్ కాలంని ఎప్పుడైనా సరే మనము టోటలింగ్ చేయాలి కానీ బ్యాలెన్సింగ్ చేయకూడదు. సో బ్యాలెన్సింగ్ అనేది ఓన్లీ అమౌంట్ కాలంకే చేయాలి కానీ డిస్కౌంట్ కాలమ్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేయకూడదు. బ్యాంక్ కాలంకి వచ్చేసరికి మనకి జనరల్గా ఒక చెక్స్ ఇష్యూడ్ అనేవన్నీ ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలోకి వస్తాయి. అలాగే చెక్స్ డిపాజిటెడ్ ఇలాంటివి డెబిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలంలోకి వస్తుంటాయి. క్యాష్ బుక్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం.
ప్రిపేర్ 2 కాలమ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి ఏ డబల్ కాలం ఏమంటున్నాడు, బ్యాంక్ అండ్ డిస్కౌంట్. సో బ్యాంక్ కాలం డిస్కౌంట్ కాలం తోటి మనకి డబల్ కాలం క్యాష్ బుక్ ఏమంటున్నాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ పడుతుంది, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రాజ్. రిసీవ్డ్ అనగానే అదేమవుతుందమ్మా, డెబిట్ సైడ్ ఐటమ్. చెక్ కాబట్టి బ్యాంక్ కాలంలో వేస్తాం. వెరస్ డిస్కౌంట్ అలౌడ్ దాని పక్కనే ఉన్న డిస్కౌంట్ కాలంలో వేసేయాలి. నెక్స్ట్ సేల్స్ అంటే అదొక రిసిప్ట్ కాబట్టి డెబిట్ అవుతుంది. ఫర్నిచర్ పర్చేస్డ్ అండ్ పెయిడ్ బై చెక్. సో ఫర్నిచర్ని కొన్నామంటే పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేస్తే క్రెడిట్ సైడ్ ఐటమ్. విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్. పర్సనల్ యూస్ అనగానే ఏమున్నట్టు అక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ అ పేమెంట్, క్రెడిట్ అవుతుంది. సో నెక్స్ట్ పర్చేసెస్, ఇట్ ఈస్ ఆల్సో పేమెంట్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ పెయిడ్ టు వంశీ. పెయిడ్ అని ఉంది కాబట్టి పెయిడ్ అనేవన్నీ కూడా క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ఇందులో పెయిడ్ టు వంశీ బై చెక్ 450నే పే చేస్తాం. ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 500. మొత్తం 500కి 450 పే చేసాం. అంటే ఎంత మనకి డిస్కౌంట్ అనేది రిసీవ్ అయింది, 500లోంచి 450 తీసేస్తే మనకి ఇక్కడ 50 రూపీస్ ఏముంది, డిస్కౌంట్ అనేది రిసీవ్ అయింది. సో మనం 450 అనేది క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో వేయను, డిస్కౌంట్ కాలంలో 50 రూపీస్ని వేయాలి. ఎందుకంటే 500 పే చేసే చోట 450 పే చేసాం అంటే 50 రూపీస్ డిస్కౌంట్ మనకి రిసీవ్ అయింది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ జరుగుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు రమణ అండ్ రిసీవ్డ్ చెక్ కాబట్టి ఇది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ పెయిడ్ రెంట్ టు ల్యాండ్లార్డ్. సో ల్యాండ్లార్డ్కి పే చేసాం. పెయిడ్ అనగానే ఇట్స్ ఎ క్రెడిట్ సైడ్ ఐటమ్, బై రెంట్ అనుకుంటూ వేసుకోవాలి. సాలరీస్ పెయిడ్ కదా, పెయిడ్ అనగానే ఇట్ ఈస్ అ క్రెడిట్ సైడ్ ఐటమ్. సో ఈ విధంగా మనము సార్టింగ్ చేసుకున్నాక అకౌంట్ వేసుకోవాలి. సో డబల్ కాలం క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ అని టైటిల్ పెట్టుకుని మనం ఫార్మాట్ ఎట్లా వేసుకోవాలి, ఆల్మోస్ట్ లైక్ సింగిల్ కాలం క్యాష్ బుక్ లానే వేస్తాం కానీ 2 కాలమ్స్ వేస్తాం. ఇక్కడ డేట్ పర్టికులర్ ఎల్ఎఫ్ నెంబర్ సింగిల్ కాలం క్యాష్ బుక్ లాగే ఉంది. ఇక్కడ అమౌంట్ బదులు 2 కాలమ్స్ వచ్చాయి. ఒకటేమో బ్యాంక్ అమౌంట్, ఇంకోటేమో డిస్కౌంట్ అలౌడ్. సో బ్యాంక్ ఇన్ రూపీస్, డిస్కౌంట్ అలౌడ్ ఇన్ రూపీస్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్ కాలం బదులు 2 కాలమ్స్ వేయాలి. బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాబట్టి బ్యాంక్, ఇక్కడ డిస్కౌంట్. సో ఇక్కడ ఇటు సైడ్ డిస్కౌంట్ ఏమో రిసీవ్డ్ డిస్కౌంట్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో అలౌడ్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఇలా మనం వేసేసుకొని ఇప్పుడు మనం లెక్కలో ఉన్నదంతా కూడా చూసుకుంటూ దింపుదాం. టు ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 6500. 2013 November 1st 2 balance brought down 6500. Next received check from Raj. So to Raj account 950. ఇంకా దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ ఒక 50 ఉంది, డిస్కౌంట్ అలౌడ్ 50. సో టు రాజ్ అకౌంట్ 950, డిస్కౌంట్ కాలంలో 50. నెక్స్ట్ సేల్స్ టు సేల్స్ 1500. సో టు సేల్స్ అకౌంట్ 1500. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్డ్ అండ్ పెయిడ్ అంటే బై ఫర్నిచర్ అకౌంట్ 1000. బై ఫర్నిచర్ అకౌంట్ 1000. నెక్స్ట్ withdrawn from bank for personal use అంటే డ్రాయింగ్స్, బై డ్రాయింగ్స్ అని చెప్పేసి ఈ 400 రూపీస్ని మనం ఇక్కడ వేసేసాం. నెక్స్ట్ పర్చేసెస్, బై పర్చేసెస్ 700. బై పర్చేసెస్ అకౌంట్
700. Next, pay to Vamshi and settlement of his account. Vamshi pay చేసింది 450 సో 450 by Vamshi 450 అని బ్యాంక్ కాలంలో ఈ 500 బదులు 450 అంటే 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ కాలంలో 50. సో బై వంశీ అకౌంట్ 450 డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో ఏమో దాని పక్కనే వేసేయడమే, ఇంకెక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు. సో ఇక్కడ వంశీకి 450 పే చేసినాం కాబట్టి బై వంశీ అకౌంట్ దాని పక్కనే డిస్కౌంట్ అమౌంట్ వేసేయడమే. ఆ 50 రూపీస్ వచ్చినాయి కాబట్టి 50 రూపీస్ని పక్కన వేసేసాం. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. బై అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 800. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రమణ అండ్ రిసీవ్డ్ చెక్ అంటే 2 సేల్స్. ఇక్కడ సేల్ అయినాయి కాబట్టి సేల్స్ అకౌంట్. చెక్ రిసీవ్ అయిందన్నాక రమణావు ఎవరన్నావు ఇదంతా కూడా సేల్స్ అయినట్టే లెక్క. సో మనం ఇక్కడ 2 సేల్స్ అండ్ అకౌంట్ అని చెప్పేసి 1200 వేసుకోవాలి. 2 సేల్స్ అకౌంట్ 1200. నెక్స్ట్ పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్. సో రెంట్ పే చేసినాం, ఎవరికన్నా పే చేయని రెంట్ పే చేసినాం కాబట్టి బై రెంట్ అకౌంట్ 600. బై రెంట్ అకౌంట్ 600. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్. బై సాలరీస్ అకౌంట్ 700. బై సాలరీస్ అకౌంట్ 700. ఈ విధంగా మనము ప్రాబ్లంలో ఇచ్చినవి అన్నీ దింపేసుకున్నాము అని అంటే నెక్స్ట్ మనము టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ బ్యాంక్ కాలంనే బ్యాలెన్సింగ్ చేయాలి కానీ డిస్కౌంట్ కాలంని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, మనకి బ్యాంక్ కాలం టోటల్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్కువ ఏ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడే టోటల్ ఎక్కువ ఉంటుంది. డెబిట్ సైడ్ 10,150. సో ఈ టోటల్ అంతా 10,150 ఉంది. దీన్నే మనము రెండో సైడ్కి వేసాము. సో ఈ రెండో సైడ్ వేసిన ఈ 10,150లో ఈ మొత్తం కాలంలో ఉన్న అమౌంట్ అంతా టోటల్ చేస్తే మనకి 4,650 వస్తుంది. ఈ 4,650ని 10,150లో తీసేస్తే 5,500 అనే బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ని లాస్ట్ డేట్ ఆఫ్ దట్ మంత్ నవంబర్లో 30 ఈజ్ ద లాస్ట్ డేట్. సో నవంబర్ 30th బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని 5,500 అక్కడ వేసి మనం దాన్నే డెబిట్ సైడ్కి నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్కి బ్రాట్ డౌన్ చేస్తున్నాం. December 1st బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5,500 అని దింపుకున్నాం. వేరాజ్ టోటల్ ఆఫ్ డిస్కౌంట్ కాలంని చూస్తే ఇటు 50 వచ్చింది, ఇటు 50 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. డిస్కౌంట్ కాలమ్స్ రెండు కూడా మనకి సేమ్ టోటల్ని చూపిస్తున్నాయి. దేర్ ఫార్ నో బ్యాలెన్సింగ్ ఫిగర్ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ మనకి ఈక్వల్గా లేని టోటల్స్ వచ్చినా కూడా టోటల్స్ అలా అన్ఈక్వల్గానే ఉంచుతాం. డిస్కౌంట్ కాలమ్స్ని ఎప్పుడు కూడా మనము బ్యాలెన్సింగ్ చేయకూడదు. సో ఈ విధంగా చేస్తే మనకి డబుల్ కాలమ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈజీ స్కోరింగ్.